స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారణ జరపనుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు లాయర్లు కోరారు. వివరాలతో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కు సమాధానం ఇస్తామని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పారు. బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు లాయర్లు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెబుతోందని, తాము అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటని గతంలో ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్ రోహత్గి తెలిపారు. బెయిల్ మంజూరు తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థలను బెదిరిస్తున్నారని ముకుల్ రోహత్గి ఆరోపించారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు చంద్రబాబు న్యాయవాదులు సమాధానం చెప్పనున్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిఐడి ఆరోపిస్తోంది.